ఎక్కడికి వెళ్తున్నావు? యోనా లోపము కలిగిన దేవుని ప్రవక్త. అతడు ప్రవచించడానికి జరిగినప్పుడు మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తాము. గహ్వర ఉరియవైద్య అహితయుక్తి పుట్టిన తన సేవకుడైన యోనా తన ప్రవక్త ధర్మాన్ని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట కొప్పున అతడు హామాతును కొనిపోయి మారుము మెదలుకొని మానవ సముద్రము వరకు ఇశ్రాయేలు వారి నిర్హద్దును వరల నడిపించము కోరుకున్నము. 2 రాజులు 14:25. అటువంటి లోపము కలిగిన ప్రవక్తయైన యోనా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వ్యతిరేకించెను. యెహోవా యోనాను నినెవే పట్టణము చెవ్వ యోనా దేవుని మాటను కానని తార్షీషు పట్టణమునకు పారిపోయెను. యోనా 1:3. దేవుడు చెప్పినది ఒకటి, యోనా చేసినది మరొకటి. సువార్తను ప్రకటించవలసినది, నశించబోతున్న వారిని రక్షకుని దగ్గరకు నడిపించవలసిన యోనా దేవుని చిత్తానికి ప్రకటన పెట్టి తన ఇష్టానుసారమైన నిర్ణయము తీసుకొని తార్షీషుకు వెళ్ళాడు. అలా వెళ్లడము భయంకరమైన తుఫాను వచ్చి ఓడ అటు ఇటు కొట్టబడింది. దేవుని ప్రణాళిక. ఓడలో ఉన్న సరకు అన్నీ కూడా వారు సముద్రములో పడవేశారు. దిక్కుతోచని స్థితిలో ఎందుకు ఇలా అయ్యా ఓడ అటు ఇటు కొట్టబడింది? దిక్కుతోచని స్థితిలో యోనాను ప్రశ్నించారు. ఎవరు నీవు? నీ వ్యాపారమేమిటి? నీవు ఏ వక్ష నాయకు? యెహోవాను చూచి ఎవరు నీవు అని ప్రశ్నించారు. యోనా వారితో ఇలా చెప్పెను, నేను యెహోవాను భయపడు హీబ్రూయుడను. సముద్రమును భూమికి సృష్టికర్తయైన ఆకాశమందు దేవుణ్ణి భయపడుచున్నాను. మరియు తన దేవుడైన యెహోవాయందు భయభక్తులు గలవాడనైన యోనాను. మరియు తాను దేవుడైన యెహోవా సన్నిధిలో నుండి పారిపోయుచున్నట్టు వారికి తెలియచేసెను. తర్వాత, ఓ ప్రభూ, యోనా వల్ల నీవి కూడా పారిపోవుచున్నావా? తన సేవకుడు దేవుడు నిన్ను విడిచిపెడుచున్నాడా? తన చేసిన పాపము ఇప్పుడు ఆ మాటను ప్రశ్నపట్టి ఏ శాంతి అనివి దేవునికి దూరంగా పరుగులు తీస్తున్నావా? జాగ్రత్త. ఆలోచన దేవుని చిత్తానికి దూరంగా వెళ్లిన యోనా చిత్తము ఇరుక్కుపోయింది. ప్రాణాపాయ స్థితిలో చిక్కుకుపోయాడు. ఈరోజు నీ జీవితంలో సంఘటిస్తున్న అనేక సమస్యల కారణము బహుశా నీవు దేవుని చిత్తానికి దూరంగా వెళ్లడమేనా? దేవుడు నిన్ను పరిశుద్ధునిగా పిలుస్తుంటే నీవు పాపము చేయమంటూ కాదు, నీకు ఇష్టమైన పనులు చేస్తూ ప్రయోజనాలు చేసు దేవునికి దూరము కావడం ఏమాత్రము క్షేమము కాదు. నీవు పరుషుములైన జీవన మార్గమున దేవుని సన్నిధి పాలనకూడదు, కావాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు నిన్ను ఒకడికే తన రాజ్యవార్తకు కొరకు పిలిచినై నీవు పాపములోనే నిన్ను ఆజ్ఞాపిస్తే దేవుని సేవలో పనికిరాని పాత్రగా మారుదువు. అదే సమయంలో సహోదరా, దేవుడు నిన్ను తన పరిచర్యకు పిలుస్తుంటే నీ ఇంతటి బాధలు, కష్టజీవి సంపాదించుటలో పాపము చేయని సంపద అభివృద్ధి కొరకు ప్రయత్నపడవద్దు. ఆత్మ సంబంధమైన కార్యకర్తవ్యములో ప్రార్థనము నీ జీవితము సేవలుగా తీర్చిదిద్దుము. కాబట్టి ఆయన దేవుని రాజ్యమును తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోనూ ప్రతి గ్రామములోనూ సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, ఇతర స్త్రీలను, వ్యాధులను హోగొట్టించిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వెళ్ళిపోయిన మగ్దలేన మరియను, హెరోదు యొక్కడ గృహనిర్వాహకుడైన కుజా భార్యయైన యోహన్నాను, సుసన్నయు ఇతరులతో కూడా ఉండి వీరును తన కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. లూకా 8.